పోయినాయి. ఎంత కష్టపడి ఎంత పైసలు వచ్చినాయి ఉట్టిగా పోయినాయి. నేనేదో దొంగలను మాట వరుస కంటే ఆ నిజంగానే వచ్చి తీసుకుపోయిండు. ఆ డబ్బులు కూడా పోవాలి. ఎక్కడ దొంగలరా మీరు? బీహార్ దొంగలా, కేరళ దొంగలా, ఎక్కడోళ్ళరా మీరు? నా ఇల్లే దొరికిందారా మీకు? గా పక్కది లేదా గీ పక్కది లేదా నా ఇల్లే దొరికిందారా మీకు? అవ్వో నా గన్ని పైసలు పోయినాయి. అవ్వో నా గన్ని పైసలు పోయినాయి. అవ్వా నేను లేనప్పుడు వచ్చి తీసుకున్నావురా. నేను ఉన్నప్పుడు అయితే నీ బొక్కలు ఇరగొట్టేదాన్ని రా. నయం 5 లక్షల నుండి 2,50,000 దానికి ఇచ్చిన సగం నా దగ్గర ఉంచుకున్నా. నా దగ్గర ఉండంటే ఇంకా మొత్తం పోయేటి. ఇంకెక్క 2,50,000 దోసుకపోయిరే. నేను గత మాట మాట్లాడినావు. నా గుండె వలిగిపోతుంది. నా మీద పావ పెట్టుకుని అట్లా చెప్తానా నాకు? అట్లా కాదు, సందులో పెట్టేటప్పుడు గుర్తుండే. పొద్దుగా చూసేసరికి లేవు. నువ్వేం చేస్తావో ఏమో. నా 2,50,000 నువ్వే ఇయ్యాలి. ఆ మాట దొంగలను అడిగి నన్ను ఎందుకు అడుగుతాను? నాకేం తెలుసా పోతే అని. ఉత్తగా 2,50,000 వాయే. అయ్యో పోయినాయి నా కదా. నువ్వెందుకు గందఘోరంగా ఎడతాను? తీసుకపోతే ఏం కాదే, కానీ నా సందుగా కూడా పట్టుకుపోయినాడు. అది మా అమ్మ ఇచ్చిన సందుగా. 500 పెట్టినా అత్తలేదు. నా 2,50,000 చూసుకుంటే నీ 500 లెక్కనానే. 4 గంటల మధ్య పొద్దుగాల అనే నన్ను సాయంత్రం కల్లా దొంగలు పడ్డారు. నేను పంపించినట్టు చేస్తానవేంది? నేను ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించింది ఏమన్నా? ఈ పత్తమ్ముడేందో, ఆ పైసలు దాని దగ్గర సగం నా దగ్గర సగం అట్లా పెట్టుడేందుకో, ఈ దొంగలు వాడుడేందో అసలు ఏం అర్థమవుతుంది. నా కర్మ. నేను ఒక విషయం చెప్తే నువ్వు బాగా ఎడతావు. ఏంటిదే? నిమ్మలంగా ఉంటాను. నీయే 5 లక్షలు పోయినాయి. సందేలో పోతే ఓని 500 పెట్టి మళ్ళీ తెచ్చుకుంటా. అమ్మో నా 5 లక్షలా?